ఫ్రెండ్స్ ఐపీఎల్ వలన మనకు ఎన్నో లెజెండరీ ఇన్నింగ్స్ చూసే అవకాశం దొరికింది. ఈ లెజెండరీ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళలో చాలామంది ఐపీఎల్ లెజెండ్స్గా హిస్టరీలో నిలిచిపోయారు. అయితే కొంతమంది ప్లేయర్స్ మాత్రం జస్ట్ ఒక్క ఇన్నింగ్స్తోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్ని ఐపీఎల్ ఫ్యాన్స్కి అందించారు. ఈ ప్లేయర్స్ ఎన్నో ఇన్నింగ్స్ ఆడినా కానీ వీళ్ళ పేరు చెప్తే మాత్రం గుర్తొచ్చేది ఆ ఇన్నింగ్స్ ఒక్కటే. సో ఈ రోజు వీడియోలో అలాంటి 1 లెజెండరీ ఇన్నింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఆదిత్య తారే గురించి మాట్లాడుకోవాలి. ఆదిత్య తారే ఐపీఎల్లో తారే కేవలం 35 మ్యాచెస్ ఆడి 339 పరుగులు చేశాడు. దీంట్లో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే ఆదిత్య తారే ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది మాత్రం ఒకే ఒక్క 6తో. 2014లో ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 14.3 ఓవర్స్లో 190 పరుగులు చేయాలి. అయితే కొరిండర్సన్ రాయుడు మైండ్ బ్లోయింగ్ గేమ్తో ముంబై ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చేసింది. ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకో 3 బాల్స్లో 19 పరుగులు కొట్టాలి. ఆ టైంలో అంబాటి రాయుడు ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత బాల్కి సెకండ్ రన్ కోసం ట్రై చేసి రన్అట్ అయిపోయాడు. ఇక మ్యాచ్ గెలవాలంటే ముంబై ఒక రన్ కొట్టాలి. కానీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మాత్రం ముంబై వాళ్ళు లాస్ట్ బాల్కి బౌండరీ కొట్టాలి. అలా కొడితేనే ముంబై రన్ రేట్ పెరిగి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆదిత్య తారే క్రీజ్లోకి వచ్చాడు. ఖచ్చితంగా బౌండరీ కొట్టాలి, లేదంటే ముంబై అవుట్. తారే మైండ్లో ఏం రన్ అవుతుందో తెలియదు, కానీ ఫాల్నర్ వేసిన ఫుల్ టాస్ బాల్ని ఫైన్ లెగ్ బౌండరీ మీద నుంచి 6 కొట్టాడు. ఆ 6 కొట్టిన తర్వాత జెర్సీని మొహానికి వేసుకొని తారే గ్రౌండ్లో పరిగెత్తే మూమెంట్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. తారే ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, కానీ ఈ ఒక్క 6తో ఐపీఎల్ బెస్ట్ మూమెంట్స్లో ఎప్పటికీ తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. అది కూడా ఒకే ఒక్క 6తో. తర్వాత కోరీ ఆండర్సన్, న్యూజిలాండ్ హార్డ్ హిట్టింగ్ ఆల్రౌండర్ అయిన కోరీ ఆండర్సన్ ఐపీఎల్లో ముంబై తరపున, ఢిల్లీ తరపున, అలాగే బెంగళూరు తరపున కూడా ఆడాడు. అయితే కోరీ ఆండర్సన్ గురించి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ మాత్రం 2014లో తాను రాజస్థాన్ మీద ఆడిన ఇన్నింగ్సే. ఆదిత్య తారే 6 కొట్టి ముంబైని ప్లే ఆఫ్స్కి తీసుకొని వెళ్ళాడు. అయితే అసలు ముంబైకి ఆ ఛాన్స్ వచ్చేలా చేసింది కోరీ ఆండర్సన్నే. 14.3 ఓవర్స్లో 190 టార్గెట్ అంటే ఇది ఇంపాసిబుల్. అండ్ అది కూడా 2014 టైంలో. అప్పట్లో ఇంత హై స్కోరింగ్ మ్యాచెస్ చాలా అంటే చాలా రేర్. కానీ కోరీ ఆండర్సన్ అవన్నీ పక్కన పెట్టేసి రాజస్థాన్ మీద అటాక్కి దిగాడు. 9 4లు 6 6లతో 44 బాల్స్లో 95 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ముంబైకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకున్న విన్ను తాను అందించాడు. ఆ తర్వాత సీజన్లో కోరీ ఆండర్సన్ ఢిల్లీకి అలాగే బెంగళూరుకి ఆడాడు. కానీ కోరీ ఆండర్సన్ అంటే ఐపీఎల్ ఫ్యాన్స్ గుర్తొచ్చేది మాత్రం ఈ ఒక్క ఇన్నింగ్సే. నెక్స్ట్ మన్వేందర్ మిశ్రా, రైట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన మన్వేందర్ మిశ్రా ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా అంటే చాలా టీమ్స్ తరపున ఆడాడు. అండ్ ఐపీఎల్లో కూడా తను చాలా ఫ్రాంచైజెస్ తరపున ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, పంజాబ్ కింగ్స్, ఇంకా కేకేఆర్ తరపున ఆడిన బిస్లా పెద్ద ఇంపాక్ట్ చూపకపోయినా కానీ ఒక మ్యాచ్లో మాత్రం పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ పవర్ఫుల్ ఇన్నింగ్సే కేకేఆర్కి మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని అందించింది. చెన్నైతో ఫైనల్లో 190 పరుగుల భారీ టార్గెట్ని చేస్తూ కేకేఆర్ బ్యాట్స్మెన్ అంతా చేతుల్లో పడిపోయారు. కానీ బిస్లా మాత్రం డాగ్ కలీస్తో ఇన్నింగ్స్ని నిలబెట్టాడు. ఈ మ్యాచ్లో కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేసి కేకేఆర్కి మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. చివరగా 2015లో బిస్లా ఆర్సీబీ తరపున ఐపీఎల్ ఆడాడు. కానీ మన్వేందర్ బిస్లా అంటే గుర్తొచ్చేది మాత్రం 2012 ఐపీఎల్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్సే. ఆ తర్వాత పాల్ వాల్తాటి హార్డ్ కోర్. ఐపీఎల్ ఫ్యాన్స్కి మాత్రమే పాల్ వాల్తాటి గురించి తెలుసు, ఎందుకంటే మనోడు ఆడింది ఒకే ఒక్క బెస్ట్ ఇన్నింగ్స్. మరి ఆ ఒక్క ఇన్నింగ్స్కే ఈ వీడియోలో పెట్టాలి అంటే మరి ఆ ఇన్నింగ్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది పాల్ వాల్తాటి టాలెంట్ ఏంటో. 2011 ఐపీఎల్ సీజన్లో ప్రైమ్ ఫామ్లో ఉన్న సిఎస్కే మీద పాల్ వాల్తాటి ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుంది. కానీ ఆ ఒక్క ఇన్నింగ్స్ తర్వాత వాల్తాటి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. మెల్లిగా అతను ఫామ్ కూడా పోవడంతో పాల్ వాల్తాటి కనుమరుగైపోయాడు. కానీ పాల్ వాల్తాటి ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచిపోయింది. ఆ తర్వాత బెన్ కటింగ్. మీకు ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ బెన్ కటింగ్ గుర్తున్నాడా? మీరు ఒకవేళ ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా గుర్తుండే ఉంటాడు. 2016 ఫైనల్స్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లకు 134 పరుగులే చేసింది. కానీ ఆ టైంలో బ్యాటింగ్కి దిగిన బెన్ కటింగ్ 15 బాళ్లలో 39 పరుగులు చేసి 209 పరుగులు టార్గెట్ని సెట్ చేశాడు. ఆ మ్యాచ్లో 3 4లు 4 6లతో చెలరేగా ఆడడం జరిగింది. బౌలింగ్లో కూడా ప్రత్యర్థి టీంని తనదైన శైలిలో ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎందుకు
ఎందుకంటే 4 ఓవర్లు వేసిన బెన్ కటింగ్ ఎంతో అద్భుతంగా ఆడుతున్న గెయిల్ని అలాగే రాహుల్ వికెట్ తీసి ఎస్ఆర్హెచ్కి విజయాన్ని అందించడం జరిగింది. తర్వాత బెన్ కటింగ్ ముంబైకి కోల్కతాకి ఆడిన బెన్ కటింగ్ అంటే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ మాత్రం 2016 ఆర్సీబీకి ఆపోజిట్గా ఆడిన ఫైనల్ ఇన్నింగ్సే. సో చూసారుగా గాయస్, ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయిన కొంతమంది ప్లేయర్స్. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ప్లేయర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కింద కామెంట్ చేయండి. వాళ్ళపైన పార్ట్ 2 కూడా చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.